హే గైస్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆషాఢం వచ్చి వారం రోజుల పైన అయింది, కానీ మేము ఇంతవరకు గోరింటాకు అయితే పెట్టుకోలేదు. పెట్టుకుందాం అని అనుకుంటున్నాము, అంతే పోతుంది. ఆషాఢం వచ్చిందిగా, అందరు గోరింటాకు పెట్టుకున్నారా? 4 రోజుల నుంచి కొయ్యాలి అనుకుంటున్నాము, అది అంతే పోతుంది. ఈ రోజు కోద్దాము పెట్టుకోవాలనుకున్నాను, అలానే తుమ్ముతున్నాను. అదేంటో ఏమో పెట్టుకుందాము అనే టయానికి తుమ్ముతూ వెళ్తున్నాము. పండిద్దో పండదో మరి. మా అమ్మ అయితే నువ్వు తుమ్మావుగా ఇక పండదులే, ఇంకొద్దులే, అవసరం లేదులే అంటుంది తప్పించుకోవటానికి గోరింటాకు కొయ్యకుండా. పండితే పండింది, లేకపోతే లేదు. ముందు గోరింటాకు కోసుకొచ్చుకుందాం పదా అన్నాను. టైం కరెక్ట్ 12:30 1 గంట అయితే అవుతుంది. కరెక్ట్ గా అయితే మంచి ఎండలోనే బయలుదేరాము. ఇంక ఎలా ఉంటుందో ఏమో కోసేటప్పుడు మా పరిస్థితి. మా అమ్మ అప్పటికి చెప్తానే ఉంది, మధ్యాహ్నం ఎందుకు, సాయంత్రం పూట కోసుకొని పెట్టుకుందాము, ఇప్పుడు అవసరమా అని. అసలు ఎప్పుడు విన్నావని మా అమ్మ మాట అయితే అసలు నేను వినను. ఎందుకంటే పెట్టుకోవాలి అనిపిస్తే ఇంక పెట్టేసుకోవాలి. నేను పెట్టుకోవాలని ఆశ ఎక్కువగానే ఉంటది, అని కోసి పెట్టుకోవాలంటేనే చిరాకు పుట్టింది గోరింటాకు. నాకు మాత్రం గోరింటాకు కొయ్యాలి అంటే ఎక్కడ లేని మహా బద్ధకమే. అందుకే అయితే మా అమ్మనైతే లాక్కుపోయాను, కొయ్యి అని చెప్పేసి. అయితే నేను కొయ్యను అందుకని ఇంక కోస్తుంది. నా చిన్నప్పుడు గోరింటాకు కొయ్యడం కోసం అయితే ఊరు మొత్తం తిరిగేదాన్ని, చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చెప్పేసి. అప్పుడైతే మాకైతే గోరింటాకు చెట్లు లేవు, అందుకని చెప్పేసి అటు ఇటు వెళ్ళి కోసుకొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడేమో చెట్టు ఉన్నా కూడా కోసి పెట్టుకోవాలంటే బద్ధకం వేస్తుంది. అదిగో పాము నిజంగాని నేను అటాలమంటావే ఊరికి నేను చెప్పాలేదా ఓరి ఎంత భయమో నీకు. పాము ఎందుకు వచ్చింది చెప్పు. మీరు ఎప్పుడు మా అమ్మ కోపాన్ని చూడలేదు కదా, ఈ వీడియోలో చూసేసేయచ్చు మీరు. ఊరికే పాము వచ్చింది అని చెప్పాను అంతే, ఇంకా తిట్లు మొదలు పెట్టేసేసింది, వామ్మో వామ్మో అనేసి. ప్రతి చిన్న ఆటికి భయపడిద్ది, అన్నిటికి. ఇంకేమైనా రోడ్డు మీద చచ్చిపోయి చూస్తే మాత్రం ఇంకా వాంతులు మొదలు పెట్టేసిద్ది. అదేంటమ్మా మరి అన్నిటికీ అలా చేసుకుంటే ఎలా కుదిరిద్దని ఎప్పుడు తిడుతూనే ఉంటాను. ఇంకా నేనుంటే మాత్రం ఇంకా ఆపుకుంటది. మీ ఆంటీ పైకి నవ్వుతూ కనపడుతుంది కానీ పిచ్చ కోపం ఉంది. ఇది శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. కోపం చూస్తే భయపడతారు మీరు మాత్రం. మీకు గనక మా అమ్మ కోపం చూడాలి అనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి, మా అమ్మకి తెలియకుండా వీడియో తీసి పెడతాను. మా అమ్మకి తెలియకుండానే వీడియో తీయాలి, ఒకవేళ నేను వీడియో తీసినానని తెలిస్తే తిట్టడం ఆపేస్తుంది. వీడియో ఆన్ చేస్తే చాలు, హీరోయిన్స్ కూడా సరిపోరు, అంత యాక్టింగ్ చేసేసిద్ది మా అమ్మ మాత్రం. మా అమ్మ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాంలే గానీ, ఎక్కడ దాకా వచ్చాను, గోరింటాకు కోసేదాకా వచ్చాను కదా, ఇంకా అవ్వలేదు మేము గోరింటాకు కోయటం. ఈ గోరింటాకు కోయటమేమో గానీ నా పోగులు కూడా ఊడిపోయినాయి. ఇంకా నేను కింద పడలేదు, అన్ని పోగొట్టుకుంటున్నావా గోరింటాకేమో అని చెప్పేసి పైకి తిడుతుంది. ఇంకా పోయినసారి మా పెద్దమ్మ వచ్చినప్పుడు నాకు గోరింటాకు కొయ్యంటే కొయ్యలేదు గానీ, వాళ్ళ మేడం వాళ్ళకంటే మాత్రం చక్కగా కోసుకు వెళ్ళింది. అదే ఇంట్లో వాళ్ళకంటే ఓపిక రాదు, నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని వంకలు చెప్తుంది. బయట వాళ్ళకంటే మాత్రం చక్కగా కోసుకెళ్తుంది. నాకు ఈ విషయంలోనే మా పెద్దమ్మ అంటే భలే కోపం వచ్చింది. అరే బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంట్లో వాళ్ళకి ఇస్తే బాగుంటది అనేసి. గోరింటాకు చెట్టులు చాలా పెద్ద అయిపోయినాయి, చాలా వరకు ఇరగదీసేస్తున్నాము, ఎందుకులే అని చెప్పేసి అడ్డము. గోరింటాకు చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోతుంది, అది ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది, చిన్న మొక్కలు పెట్టుకోవటానికి కూడా లేకుండా పోతుంది అని చెప్పేసి అయితే సగం అయితే విరగదీసేసాము. అక్కడ వంకాయ మొక్కలు కానీ ఏమైనా చిన్న కూరగాయల మొక్కలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఎండ చూడండి అసలు, నీడ ఎలా కనిపిస్తుందో. వానాకాలం వచ్చిందని పేరే గానీ వానలు పడటం లేదు, ఏమీ లేదు అసలు. చూడండి గోరింటాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో, ఇంకా చాలా వరకు కొమ్మలు అయితే విరగదీసేసాము, ఇంకా విరగ తీయాలి. కాసేపు ఎండ కాసేపు మబ్బులు, ఇంతే తప్ప వాన మాత్రం లేదు. మా అమ్మ పాప నుంచొని కోసి ఇక కూర్చుండిపోయింది. కూర్చున్నది దేనికా అనుకున్నాను, ఏంటమ్మ కూర్చున్నామని అడిగితే ఎండ వస్తుంది పైన, నేను ఎండలో ఉండలేకపోతున్నాను అని చెప్పేసి చెట్టు కింద అయితే నీడగా ఉంటదని చెట్టు కింద కూర్చున్నాను అంటుంది. సరే కూర్చునేది గోరింటాకు కోయాలిగా, గోరింటాకు కోయకుండా రాళ్ళనే ఆడుతుంది కాసేపు. ఆ కోసిన గోరింటాకు ఒక మనిషికి కూడా రాదు, ఇంకేం రాళ్ళు ఏరుకుంటూ కూర్చుంటే ఇంక మేము ఎప్పుడు గోరింటాకు కోయాలి, ఎప్పుడు పెట్టుకోవాలి. ఇంకా మేమిద్దరం ఎట్లా ఒకటి తిట్టుకుంటాను గిట్టుకుంటా కోసేసాము. చెమట్లు మాత్రం బాబు బేమచ్చంగా పట్టేసినాయి చెమట్లు అయితే మాత్రం. మా ఇంట్లో మిక్సీ పాడైపోయింది, అది కొందాం అనుకున్నాం, అలానే పోతుంది అసలు. గోరింటాకు కానీ ఏ వేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి ఎవరొకరిని అడగాలంటే ఇబ్బందే కదా. ఇంకా గోరింటాకు అయితే ఇంకా మా ఇంటి దగ్గర ఆంటీ దగ్గర అయితే వేపించుకొచ్చింది. ఇక్కడ మా అమ్మ గోరింటాకు మొహానికి పూసుకుంది, సరేలే అని చెప్పేసి నేను మూతికి పూస్తున్నాను. లిప్స్టిక్ వేసుకునే బాధ ఉండదమ్మా, పెదాలకు పూసుకో అని చెప్పేసి కాసేపు పూసాను, తుడిపేసేసింది. నిజం చెప్పాలి అంటే మా అమ్మకి ఇంతవరకు నా జడ ముడేయటమే రాదు, ఆమె జడ బానే ముడేసుకుంటుంది, నాది మాత్రం ముడేయటం రాదు. ఏందేందో చేసి అలానో క్లిప్లు పెట్టేసింది. నేనైతే ఇంకా నా చేతి మీద ప్రయోగాలు చేస్తున్నాను పుల్లతో, నార్మల్ గా అయితే నీట్ గా రాదులే, పుల్లతో అయితే వస్తుందిలే అని చెప్పేసి. అసలు ఆషాఢ మాసం గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవటం అనేది చాలా ప్రత్యేకమైన సాంప్రదాయం. ముఖ్యంగా మనకి ఆషాఢం అంటే వర్షాకాలంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కదా. ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే మనం ఎండాకాలంలో ఎండలకి అల్లాడిపోయి ఉంటాం, ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటది, బాగుంటదిగా అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు, ఎర్ర బండితో మంచి మొగుడు వస్తారని ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ మన హిందూ సాంప్రదాయాలు కాబట్టి అందరూ పాటిస్తూ ఉంటారు, మనము పాటిస్తూ ఉంటాం. అయినా కానీ ఆషాఢ మాసం వస్తేనే గోరింటాకు పెట్టుకుంటున్నామా ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటున్నాము నచ్చినప్పుడు. కాకపోతే ఏంటి అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే గోరింటాకు మాత్రం చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది. అది సిటీలో ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టమైన కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది వాళ్ళైతే. మాకు అర్థం కాని విషయం
ఏంటి అంటే గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అంటారు కదా. అదే గనక నిజమైతే ఈ ప్రపంచంలో ఎవరు విడిపోరేమో నాకు తెలిసి భార్య భర్తలు. మీరేమంటారో మీ మాటల్లో కామెంట్ చేసి చెప్పేయండి. గోరింటాకు ఎంతవరకు పండింది, బాగుందా బాగాలేదో మీరే చెప్పాలి నాకు మాత్రం. గోరింటాకు పెట్టడానికి గంటే పట్టింది, కడగటానికి కూడా గంటే పట్టింది. ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల అయితే ఫుల్ గా ఎండిపోయింది, అస్సలు రావట్లేదు. చాలాసేపు కడిగాను. ఫైనల్ గా అయితే ఇలా అయితే పండింది. ఎలా పండిందో మీరే చెప్పాలి ఇక మీ మాటల్లో. ఇదేంటి అక్క నువ్వు ఒకదానివే పెట్టుకున్నావే ఏంటి, అమ్మ పెట్టుకోలేదా అనుకోవచ్చు మీరు. అమ్మకి ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి మా అమ్మ అయితే నైట్ పెట్టుకుంటాలా అని చెప్పింది. సరేలే అన్నాను, ఇంకా నైట్ పెట్టేసింది మా అమ్మ. మా అమ్మ అంటుంది నా ఈ నల్లకాళ్ళులే ఎంత ఎరగబడినా కూడా కనిపివు అంటుంది. ఇదన్నమాట సంగతి. నచ్చిందో లేదో కామెంట్ లో చెప్పండి. అలానే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.